ఎంత వాగినా అది చెవిటోడి మీద శంఖం ఊదినట్టే అండి. ఒక్కోసారి అనిపిస్తా ఉంటది. మా ఆయన చెప్పినా ఒకటే, గోడకి చెప్పినా ఒకటే అని. ఉలకడు, పలకడు అనమాట. ఇంక ఏమన్నా చేద్దామని చెప్తే ఇంట్లో ఏం లేవు. చూస్తే ఆలు అయితే ఉన్నాయన్నమాట. 2 ఆలులు అయితే ఉన్నాయని ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేద్దాంలే అని చెప్పి చేశాననమాట. చానా వరకు వీడియోస్‌లలో గూడా మనకి కోల్డ్ వాటర్‌లో వేసుకోవాలి, ఐస్ క్యూబ్స్‌లో లేదు అంటే ఫస్ట్ బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ డీప్ ఫ్రై చేయాలి అలా అంటారు కదా! నేనైతే సింపుల్‌గా ఇలా 5 మినిట్స్‌లో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేశాననమాట. మనం మాల్స్‌లో గాని ఎక్కడికైనా ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవడం తినాలని చూసినా సరే ఒక 150-200 అలా ఉంటదనమాట. దాంట్లో కొన్ని గూడా రావనమాట. మొన్న లాస్ట్ టైమ్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌లో గూడా ఇచ్చారని చెప్పాను గదా! అసలకి ఏం బాగలేవండి ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా గట్టిగా అయిపోయి అసలుకు లోపల పచ్చి పచ్చిగా అట్లా ఉన్నట్టు అలా అనిపించిందనమాట. అందుకని ఈసారి నేనే ఇంట్లో ట్రై చేశాననమాట. ఏం లేకోకుండా నేను ఇలా సింపుల్‌గా చేశాననమాట. చాలా బాగొచ్చాయండి. ఏమంటే మధ్యలో విరక్కోకుండా మనం ఫస్ట్ ఇట్లా స్పూన్‌తో కలుపుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది విరక్కోకుండా బాగొస్తాయనమాట. చూసారా జస్ట్ నార్మల్‌గా కొంచెం సాల్ట్, కారం వేసుకొని తింటే సూపర్‌గుందనమాట. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే